మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. పంచాయతీ పెట్టి పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్న గురుమూర్తి ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. పక్కా ప్లాన్తోనే పిల్లల్ని జనవరి 15వ తేదీన చెల్లెలి ఇంటి వద్ద వదిలి వచ్చాడు. భార్య మాధవి గురుమూర్తి చెల్లెలి ఇంట్లో ఉండడం ఇష్టం లేదని చెప్పడంతో పిల్లల్ని అక్కడ వదిలి మాధవిని ఇంటికి తీసుకొచ్చాడు. 16వ తేదీన పుట్టింటికి వెళ్తానన్న భార్యతో గొడవపడ్డాడు. తనని పుట్టింటికి ఎందుకు పంపడం లేదంటూ మాధవి ప్రశ్నించింది. వివాదం పెరగడంతో మాధవి గొంతు నులిమి హత్య చేశాడు గురుమూర్తి. అదే రోజు భార్యను ముక్కలు చేసి నీటిలో హీటర్తో ఉడికించాడు. ఎముకలను పొడి చేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పారేశారు. జనవరి 18న కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధవి తల్లి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు మాధవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి సమీపంలో సీసీ కెమెరాల్లో గురుమూర్తి కదలికలను గుర్తించారు. అదే సమయంలో సీసీ కెమెరాలో మాధవి కదలికలు కూడా రికార్డయ్యాయి. 15వ తారీఖు ఇంట్లోకి వెళ్లిన మాధవి 16న బకెట్తో బయటకొచ్చిన గురుమూర్తి దృశ్యాలతో పోలీసులకు అనుమానం వచ్చి గురుమూర్తిని విచారించారు. అయితే 28వ తేదీన తానే మాధవిని హత్య చేశానని మాధవి తండ్రితో చెప్పాడు గురుమూర్తి. వెంటనే తండ్రి వెంకటరమణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పోలీసులతోనూ తానే హత్య చేశానని వెల్లడించాడు. గురుమూర్తిని విచారించిన పోలీసులు ఆధారాల కోసం గజ ఈతగాళ్లతో చెరువులో వారం రోజుల పాటు వెతికించారు. ఈ గాలింపులో మాంసం ముక్కలు పడేసిన బకెట్ లభ్యమైంది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇంటి చుట్టుపక్కల వారి సాక్ష్యాలు సేకరించారు. హత్య జరిగిన మరుసటి రోజు గురుమూర్తి ఇంటి నుంచి కమురు వాసన వచ్చిందని ఇరుగు పొరుగు వారు చెప్పారు. అలా ముక్కలు ఉడికిస్తున్నప్పుడు ఇంట్లోంచి వాసన రావడంతో పక్కింట్లో అద్దెకుంటున్న సదాశివుడు గురుమూర్తిని ప్రశ్నించాడు. తనకు ఇలాగే ఏదో కాలిన వాసన వస్తోందని పెంట్ హౌస్లోని రెంటర్ కూడా చెప్పాడు. అయితే తమ ఇంట్లో నాన్ వెజ్ కూర వండుతున్నారని వారికి సమాధానం ఇచ్చాడు గురుమూర్తి. బాత్రూంలో మృతదేహం ముక్కలు ఉడికించిన వ్యర్థాలను కమోడ్లో వేసి ఫ్లష్ చేశాడు. ఇల్లు వాసన రాకుండా ఉండేందుకు ఫినాయిల్తో శుభ్రం చేశాడు. నిందితుణ్ణి ఇంటి నుంచి కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలు, ఖాళీ పెయింట్ బకెట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గురుమూర్తికి చెల్లెలు సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, తమ్ముడు కిరణ్ సహకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.